నాగేశ్వర్ గారు, మొత్తానికి ఒక ఉత్కంఠభరితమైన వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. అయితే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతుంది. నేతల కామెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. రోజు అటు కూటమి నేతలు కావచ్చు, ఇటు ఈరోజు జగన్ మొదటిసారిగా స్పందించారు పోలింగ్ అయిన తర్వాత. ఏది ఏమైనా జూన్ 4న ఫలితాలు చూసి దేశం అవాక్కవబోతోందన్న తరహాలో ఆయన స్పందించారు. ఏంటి జరిగిన పోలింగ్ తీరు కానివ్వండి, లేకపోతే నమోదైన ఓటింగ్ శాతం కానివ్వండి, ఇవన్నీ జూన్ 4న అవాక్కయ్యేలా చేయబోతున్నాయా? మీ అంచనాలేంటి? అవాక్ అవుతుందో లేదో మనం చెప్పలేము, కానీ ఫలితం ఉత్కంఠభరితంగా ఉన్నది నిజం. ఎందుకంటే చాలా క్లోజ్ ఫైట్ జరిగింది. క్లోజ్ ఫైట్ రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదో చెప్పలేము. ఎందుకంటే మన దేశంలో 2% 1% ఓటింగ్ తోని సీట్ కన్వర్షన్ లో చాలా మార్పు వస్తుంది. మీకు తెలంగాణలో 2% సీట్ ఓట్ షేర్ డిఫరెన్స్ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు. కాంగ్రెస్ కు 65 సీట్లు వస్తే బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. 64 39 అంటే ఇంత తేడా జస్ట్ 2%. మీరు 2014లో కూడా 2% డిఫరెన్స్. వైసీపీ టీడీపీకి కూటమికి వైసీపీకి, కానీ అప్పుడు కూటమికి 100 పైగా సీట్లు వస్తే వైసీపీకి 70 లోపే వచ్చాయి. అందువల్ల ఓట్ పర్సెంటేజ్ లో ఎంత ఉత్కంఠభరితమైన నారో కంటెస్ట్ ఉన్నా సీట్ కన్వర్షన్కి వచ్చే వరకు ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డైరెక్షన్. అందువల్ల కంటెస్ట్ మాత్రం చాలా క్లోజ్ గా జరిగింది. అయితే నాయకులు ఎవరికి వారు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఒక జగన్ చెప్పడమే కాదు, ఇప్పుడు కూటమి వల్ల వాళ్ళు చెప్తున్నారు. కారణం ఏంటంటే బోత్ ఆర్ లుకింగ్ అట్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అంటే కన్ఫర్మేషన్ బయాస్ అని సైకాలజీలో ఉంటుంది. కన్ఫర్మేషన్ బయాస్ ఏంటంటే మనకు ఒక ఒపీనియన్ ఉంటే మన ఒపీనియన్ స్ట్రెంగ్తన్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ రిసీవ్ చేసుకుంటాం. మనకు మన ఒపీనియన్ కు వ్యతిరేకంగా ఫ్యాక్టర్స్ మనం ఇగ్నోర్ చేస్తాం. అది హ్యూమన్ నేచర్. ఎవరైనా అక్కడ ఆ ప్లేస్ లో ఎవరున్నా తమకు అనుకూలమైన అంశాలు మాత్రమే వాళ్ళు పర్సీవ్ చేస్తారు. ఇంకో థియరీ కూడా ఉంది సైకాలజీలో, సెలెక్టివ్ పర్సెప్షన్ అంటారు. సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్ అని. అంటే ఒక అనేక ఫ్యాక్టర్స్ మన కళ్ళ ముందు ఉంటే అందులో మనకు అనుకూలమైన, మన విశ్వాసాన్ని నమ్మి మన నమ్మకానికి తగినట్టుగా ఉన్న అంశాలే మనం చూస్తాం. వాటిని మనకు అనుకూలంగానే విశ్లేషించుకుంటాం. అందువల్ల ఈ సైకాలజీ అటు కన్ఫర్మేషన్ బయాస్, ఇటు సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, వీటి ప్రభావం వల్ల నాయకులు బోత్ రెండు వైపులా కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఇంట్రెస్టింగ్ ఏంటంటే జగన్ ఏమన్నాడు, నేను జగన్తో మాట్లాడలే, చంద్రబాబు నాయుడుతో మాట్లాడలే, కానీ చాలా మంది వైసీపీ టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే టీడీపీ నాయకులు ఆనెస్ట్ గా నమ్ముతున్నారు మాకు భారీ మెజార్టీతో వస్తాం. ఈవెన్ నారో కంటెస్ట్ కూడా ఒప్పుకుంటలేరు, మాకు 110, 120, 130 వస్తాయని ఆనెస్ట్ గా నమ్ముతున్నారు. అదే సమయంలో ఆనెస్ట్ గా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు, ఏమన్నా మళ్ళీ లెక్క తప్పుతుందా అని. అటు వైసీపీ నేతలు కూడా హానెస్ట్ గా నమ్ముతున్నారు మాకు బ్రహ్మాండంగా విజయం వస్తుంది. ఇప్పుడు ఇక జగన్ చెప్పినాకనైతే ఇక మామూలుగా ఉండదు కాన్ఫిడెన్స్. కానీ అదే సమయంలో మళ్ళీ ఎక్కడో ఒక చోట అనుమానం, మరి నిజమేనా అని. అందువల్ల ఇటు రెండు పార్టీల వైపు ఏదో మేకపోతు గాంభీర్యాలు కావి. కింద దిగువ స్థాయిలో చూస్తే చాలా క్లియర్ గా బోత్ సైడ్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి, డౌట్ఫుల్ గా ఉన్నాయి. పైకి ఎన్నన్నా చెప్పండి, నేను చాలా మంది నాయకులతో ఈ 2-3 రోజుల్లో మాట్లాడాను. ఆనెస్ట్ గా ఫ్రాంక్ గా నాతో మాట్లాడే వాళ్ళే. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు దాచుకొని ఏం చేస్తారు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఇప్పుడు చేసేది కూడా లేదు కదా. అందువల్ల ఇప్పుడు అందుకే ఆ రకంగా క్లెయిమ్స్ రావడం. ఇంకొకటి ఏంటంటే వ్యూహాత్మకంగా కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా డేస్ టైం ఉంది, తర్వాత రిజల్ట్ ఏమవుతుందో తెలియదు. మరి ఇప్పుడు గనక ఎక్కడన్నా డీలా పడ్డట్టు కనబడితే కింద జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ రేపు ఎన్నికల్లో గెలిపోవడంతో సంబంధం లేని పార్టీ అయితే బతకాలి కదా. ఇప్పుడు గెలిచినా ఓడినా ప్రతి పార్టీ తనను మనగడ కాపాడుకోవాలి, అంటే తన మనుషుల్ని కాపాడుకోవాలి.